ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో బోనాల ప్రిపరేషన్స్ చూసేద్దాం. బోనాలు ప్రిపేర్ చేయడానికి మనం ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే కుండలు యూజ్ చేయాలి. ఒకవేళ తర్వాత చేసేటప్పుడు మనం బిందెలు కూడా యూజ్ చేయొచ్చు అండ్ కుండలు కూడా యూజ్ చేయొచ్చు. సో ప్రిపేర్ చేసేటప్పుడు అయితే మనం కుంకుమ, పసుపు అండ్ సున్నం అయితే కావాలి మెయిన్గా. ఇలా పసుపు, కుంకుమ అనేది మనం పెట్టేసుకోవాలి బిందెలకి అండ్ కంచుట్లకు కూడా పెట్టేసుకోవాలి. ఇట్లా సున్నం పెట్టేసుకొని ఇంకా మనం పసుపు, కుంకుమతోని బోనం అనేది ప్రిపేర్ చేసుకోవాలి. బోనంలో అయితే మనం బెల్లన్నం దేవుడికి అయితే సమర్పిస్తాం కాబట్టి బెల్లన్నం పెట్టేసి దాంట్లో పాలు పెరుగు వేయాలి. ఇలా ఫైనల్గా అయితే ఇట్లా బోనం అయితే ప్రిపేర్ చేసింది. 2 బోనాలు చేసిన తర్వాత టెంపుల్కి వెళ్ళాం ఫ్రెండ్స్, మేమైతే అందరం కలిసి. ఇక్కడ టెంపుల్లో మొత్తం టెంపుల్ని డెకరేషన్ చేశారు, అమ్మవారిని చాలా బాగా అలంకరించారు. అండ్ ఒక 5 రౌండ్స్ తిరిగేసి మేము దేవుడు బ్లెస్సింగ్స్ తీసుకొని బోనం అయితే సమర్పించాము అమ్మవారికి. అయితే చాలామంది ఉన్నారు, చాలామంది బోనాలు చేస్తారు అండ్ బోనాల సెలబ్రేషన్స్ చాలా బాగుంటాయి, బాగా జరుగుతుంటాయి. ఎక్కడ ఏ ప్లేస్లోనైనా బాగా చేస్తారు బోనాల పండుగ. ఇలా ఇంకా మనం బోనం తీసుకొచ్చినాక వాళ్ళు అమ్మవారికి కొంచెం తీసుకొని ఇంకా మనకి కొంచెం ఇస్తారు. వేరే టెంపుల్కి అయితే వెళ్ళాము. ఈ టెంపుల్లో అయితే చాలా అంటే చాలా రష్ ఉంది, చాలా లైన్ ఉంది. అండ్ ఇక్కడ టెంపుల్ అయితే మనకి కొత్తగా కూడా కడుతున్నారు, ఇంకా మొత్తం పూర్తిగా అయిపోలేదు. సో ఇలా అయితే ఫైనల్గా అయ్యింది. ఇంకా లైన్కి, క్యూకి అంతా సెటప్ అయితే చేసేసారు. చాలా బాగుంటుంది ఇక్కడ అమ్మవారు, మనం ఏం కోరుకున్నా నెరవేరుస్తుంది. చాలా పవర్ఫుల్ అమ్మవారు, చాలా బాగుంటుంది టెంపుల్. చాలా మంది వస్తారనమాట. బోనాలు అయితే తీసుకొని వెళ్తున్నారు. చాలా మంది బోనాలు ఎత్తుకొని చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు బోనాల పండుగ. చేసుకున్నాం ఫ్రెండ్స్, చాలా బాగా జరిగింది. మీ సైడ్ కూడా ఎలా జరిగింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.